ఈ రోజు నుంచి మన ఛానల్లో పైథాన్ లాంగ్వేజ్కి సంబంధించిన ఫుల్ ట్యూటోరియల్స్ని అప్లోడ్ చేస్తాను. డైలీ ఒక్కొక్క కాన్సెప్ట్ మీద. ఈ వీడియోలో పైథాన్ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో, డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. బ్రౌజర్లోకి వెళ్ళి క్రోమ్ కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి డౌన్లోడ్ పైథాన్ అని టైప్ చేసి ఎంటర్ చేసినట్టయితే చాలా లింక్స్ వస్తాయి. దాంట్లో ఫస్ట్ సైటు python.org ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఈ బటన్ కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ పైథాన్ 3.9.7 దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ 3.9.7 అనేది పైథాన్ యొక్క లేటెస్ట్ వర్షన్. సో ఈ బటన్ మీద క్లిక్ చేస్తున్నా, అది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఆ ఫైల్ని రన్ చేద్దాం. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే రన్ అని ఉంది కదా బటన్, దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు యాడ్ పైథాన్ టు పాత్ అని ఉంది కదా, దీని మీద టిక్ చేయాలి. అంటే ఇది ఒక చెక్ బాక్స్, దీని మీద టిక్ చేసినట్టయితే మన పైథాన్ యొక్క లొకేషన్ అనేది సిస్టమ్ పాత్లో యాడ్ అవుతుంది అనమాట. ఇది చెక్ చేయకపోతే, అంటే ఈ చెక్ బాక్స్ మీద టిక్ పెట్టకపోతే మనం మాన్యువల్గా యాడ్ చేయాలి. అప్పుడే మనం పైథాన్ ప్రోగ్రామ్స్ని రన్ చేయగలుగుతాం. ఈ పాత్ అనేది యాడ్ అవ్వకపోతే మన సిస్టమ్కి పైథాన్ గురించి తెలియదు. సో అందుకే ఈ చెక్ బాక్స్ మీద టిక్ చేయాలి. నెక్స్ట్ ఇన్స్టాల్ నౌ దాని మీద క్లిక్ చేయండి. ఇది ఇన్స్టాల్ అవ్వడానికి కొంత టైం అనేది పడుతుంది. సో క్లోజ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఏం చేయాలంటే, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి సెర్చ్లో సిఎన్ టైప్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ టాప్లో వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ పైథాన్ అని టైప్ చేసినట్టయితే మన సిస్టంలో ఒకవేళ పైథాన్ ఇన్స్టాల్ అయ్యి పైథాన్ పాత్ని మనం యాడ్ చేసినట్టయితే ఇక్కడ పైథాన్ వెర్షన్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు జస్ట్ పైథాన్లో హలో అని ప్రింట్ చేయడానికి ఒక స్టేట్మెంట్ రాద్దాం. ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాం అనమాట పైథాన్లో. సో హలో అని టైప్ చేస్తున్నా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే హలో అని ప్రింట్ అయింది. ప్రోగ్రామ్ రాయాలంటే మనం ఏదో ఒక టెక్స్ట్ ఎడిటర్ తీసుకుని అందులో లైన్స్ ఆఫ్ కోడ్ని రాసి సేవ్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ .pyతో సేవ్ చేయాలి. ఏదో ఒక టెక్స్ట్ ఎడిటర్, నోట్ ప్యాడ్ కానీ, నోట్ ప్యాడ్ ++ కానీ, సబ్లైమ్ టెక్స్ట్ కానీ. మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నాం కదా పైథాన్లో, దాంట్లో IDLE అని వస్తుంది, పైథాన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని. సో ఇక్కడ మనకు సెర్చ్లో ఐడి అని టైప్ చేసినట్టయితే IDLE పైథాన్ అని చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇందులో కూడా మనం ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేసి రన్ చేసుకోవచ్చు. ఇది పైథాన్ షెల్. కమాండ్ ప్రాంప్ట్లోనే కాకుండా ఇక్కడ కూడా మనం పైథాన్ ప్రోగ్రామ్స్ యొక్క అవుట్పుట్ అనేది చూడొచ్చు. ప్రింట్ హలో అని టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే హలో అనే అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది కదా. ఈ షెల్ అనేది మనకి ఒక్కొక్క లైన్ అవుట్పుట్ని ఇస్తుంది. నెంబర్ ఆఫ్ లైన్స్ లెంతీ కోడ్ రాసి ఇక్కడ అవుట్పుట్ చూడడం అనేది కుదరదు. ఒక్కొక్క లైన్ రాసిన వెంటనే ఇది అవుట్పుట్ అనేది దానికి ఇచ్చేస్తుంది. ఒకవేళ స్టేట్మెంట్ మనకి ప్రింట్ స్టేట్మెంట్కి సంబంధించింది కాదనుకోండి, అదేం అవుట్పుట్ ప్రింట్ చేయదు. అదే ఒక స్టేట్మెంట్ అనేది మనకు ప్రింట్ చేస్తుంది అనుకోండి, డైరెక్ట్గా అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు మనకి లెంతీ కోడ్ రాయాలంటే ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి న్యూ ఫైల్ అని దాని మీద క్లిక్ చేసి a=10 అని తీసుకోండి. ప్రింట్ ఆఫ్ a అని టైప్ చేస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేయాలి. సో సేవ్ చేయాలంటే ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి సేవ్ యాజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి, సో నేను డెస్క్టాప్లో సేవ్ చేస్తున్నా. ఫస్ట్ .py అని సేవ్ చేస్తున్నా. సో ఇది పైథాన్ ఫైల్ కాబట్టి .py అని ఇవ్వాలి. ఇక్కడ రన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే ఆప్షన్స్ చూపిస్తుంది. రన్ మాడ్యూల్ అని దాని మీద క్లిక్ చేసినట్టయితే మళ్ళీ పైథాన్ షెల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట.